భూమి, గగన్ ఇద్దరు కూడా డ్యాన్స్ అకాడమీ దగ్గర ఉంటారు. ఇకప్పుడు అపూర్వ కావాలని శరత్చంద్రను రెచ్చగొట్టి గగన్ భూమితో పవిత్రమైన శోభచంద్ర నాట్యాలయంలో సరసాలాడుతున్నాడని చెప్పి పంపించడంతో ఇకప్పుడు శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ గన్ తీసుకొని గగన్ని చంపడం కోసమని చెప్పి కారులో బయలుదేరి వస్తూ ఉంటే ఇకప్పుడు చెర్రీ ఎంతో తెలివిగా కారులో ఉన్న పర్ఫ్యూమ్లో మొత్తం మందుని కలిపేస్తాడు. ఇక దాంతో శరత్చంద్ర అలా కారులో వస్తూ ఉంటే సడన్గా శరత్చంద్రకు మత్తొస్తూ ఉంటుంది. ఇదేంటి ఇప్పటికిప్పుడు ఇంత సడన్గా నాకు నిద్ర వస్తుంది, ఏం జరిగిందని చెప్పి శరత్చంద్ర కార్ని పక్కకు ఆపి నిద్రపోతూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న చెర్రీ అమ్మయ్య మొత్తానికి నా ప్లాన్ సక్సెస్ అయిపోయింది అని చెప్పి వెంటనే భూమికి ఫోన్ చేస్తాడు. భూమి, అన్నయ్య నువ్వు ఇద్దరు ఇంకా డ్యాన్స్ అకాడమీ దగ్గరే ఉన్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే, అవును చెర్రీ ఇక్కడే ఉన్నాము, నాన్న రావడం లేదు కదా, నాన్నను రాకుండా చేసావు కదా అని అంటూ ఉంటే, చేశాను భూమి, ఈ చెర్రీ తలుచుకుంటే ఏదైనా జరిగిపోవాల్సిందే. మామయ్య ప్రస్తుతం మత్తులో ఉన్నారు, ఒక 2 గంటల వరకు ఆయన నిద్ర లేవరు, కాబట్టి నువ్వు హ్యాపీగా నీ పని పూర్తి చేసుకోవచ్చు అని చెప్పి చెర్రీ చెబుతూ ఉంటాడు. ఇక దాంతో చాలా థ్యాంక్స్ చెర్రీ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇక భూమి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. తర్వాత సుధాచంద్ర భూమిని, గగన్ని ఇద్దరిని కూడా పొగుడుతూ ఉంటుంది. అమ్మ భూమి, నేను ఎంతోమంది భార్యాభర్తల్ని చూశాను, కానీ మీలాంటి జంటని మాత్రం ఎప్పుడూ కూడా చూడలేదమ్మా. ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడా వెస్ట్రన్ డాన్స్కే ప్రాముఖ్యత ఇస్తూ మన కళలన్నిటినీ కూడా పక్కన పెట్టేసి పబ్బుల్లో తాగి తోలుతో డ్యాన్స్ చేస్తున్నారు. కానీ మీరు మాత్రం మన సాంప్రదాయాలకు విలువనిస్తూ ఎలాగైనా సరే మన క్లాసికల్ డ్యాన్స్ని నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఇద్దరూ కూడా రాత్రి పగలు ఎంతగానో కష్టపడి ఈ కళలను ప్రోత్సహిస్తున్నారు. మీ అమ్మ కళను నిజం చేయాలని నువ్వు ప్రయత్నిస్తూ ఉంటే నీ భర్త నీకు తోడుగా నిలబడ్డాడు. నిజంగా మీది ఆదర్శమైన జంట, మీలాంటి జంట ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి అని చెప్పి సుధాచంద్ర దీవిస్తూ ఉంటే భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ, మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే మేము ఎప్పటికీ కలిసి ఉంటాం మేడం అని చెప్పి, మమ్మల్ని ఆశీర్వదించండి మేడం అని చెప్పి భూమి రాబావా అంటూ గగన్తో కలిసి సుధాచంద్ర కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటుంది. సుధాచంద్ర వాళ్ళిద్దరిని కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, అమ్మ భూమి, గగన్ మీరిద్దరూ కూడా కలకాలం ఇలాగే కలిసి ఉండాలి, ఆ శోభచంద్ర కళల్ని నిజం చేస్తూ మీరు ఎన్నో గొప్ప గొప్ప విజయాలను సాధించాలి అని చెప్పి అలా సుధాచంద్ర వాళ్ళిద్దరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటే భూమి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. మేడం దీవెనలో ఫలించి బావ నేను ఎప్పటికీ కూడా కలిసి ఉండాలని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది. ఇక ఆ తర్వాత సుధాచంద్ర, అమ్మ భూమి సరే అమ్మా నేను ఇక బయలుదేరుతాను, రేపు నువ్వు నీ భర్త ఇద్దరూ కలిసి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి కదా, ఆ పర్ఫార్మెన్స్ పూర్తవుతేనే మీ ఇన్స్టిట్యూట్కి గుర్తింపు లభిస్తుంది అని చెప్పి సుధాచంద్ర బాగా ప్రిపేర్ అయ్యారండి అంటూ, సరే అమ్మా నేను ఇక బయలుదేరుతానంటూ ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత భూమి గగన్కి థ్యాంక్స్ చెప్తూ, బావా నువ్వు వస్తావో రావో అనుకున్నాను, థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి గగన్ చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఇక సరిగ్గా అప్పుడే అక్కడికి తార వస్తుంది. ఏయ్ ఏంటి మరి చేతులు పట్టుకొని దగ్గరైపోతున్నావు, కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయి, ఇప్పుడు గగన్ నాకు కాబోయే భర్త అని తార అంటూ ఉంటే, ఆయన ఇప్పుడు నీకు కాబోయే భర్తేమో కానీ ఆల్రెడీ ఎప్పుడు నాకు భర్త, నా మెడలో ఎప్పుడో 3 ముళ్ళు వేశారు అని చెప్పి భూమి తారకు బుద్ధి చెప్తూ ఉంటుంది. గగన్ గారు అది ఇలా మాట్లాడుతూ ఉంటే, మీరేం మాట్లాడరేంటి, పదండి మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని చెప్పి తార అంటూ ఉంటుంది.
ఇక అప్పుడు భూమి, బావా రేపు నువ్వు పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రావాలి, గుర్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు తార, ఏంటి రేపు కూడా ఇంకొక పర్ఫార్మెన్స్ ఉందా అని చెప్పి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును, చెప్పాను కదా, ఆ పర్ఫార్మెన్స్ పూర్తయిన తర్వాతే నేను విడాకుల పేపర్స్ మీద సంతకం పెడతాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. గగన్ గారితో పాటు నేను కూడా వస్తాను, నిన్ను నమ్మడానికి లేదు. గగన్ గారిని మళ్ళీ ఏదన్నా మాయ చేసి నాకు కాకుండా చేస్తావని చెప్పి పద గగన్ గారు వెళ్ళిపోదామంటూ తార అలా గగన్ చేయి పట్టుకొని లాక్కుపోతూ ఉంటే గగన్ మాత్రం అలా ఎంతో బాధగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. సారీ భూమి. తార చెంప పగలగొట్టి గట్టిగా నిన్ను హత్తుకొని ఏడవాలని ఉంది, కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని చెప్పి అలా గగన్ తారాతో వెళ్ళిపోతూ ఉంటే భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది. అక్కడ నాన్న ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి భూమి పరుగున వచ్చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చెర్రీ శరత్చంద్రను ఇంటికి తీసుకొని వస్తాడు. శరత్చంద్ర గదిలో నిద్రపోతూ ఉంటాడు. భూమి వస్తుంది. భూమి వచ్చిన తర్వాత చెర్రీ, భూమి కాసేపట్లో మామయ్య మెలకులోకి వస్తారు, అప్పుడు ఏం చేయాలో చెప్తాను, నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. శరత్చంద్ర స్పృహలోకి వస్తాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత, అమ్మ భూమి ఇదేంటి నేను ఇక్కడున్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు చెర్రీ, మామయ్య అసలు ఏం జరిగిందో తెలీదు మామయ్య, ఈరోజు మీకు చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగేది, సడన్గా కార్ బ్రేక్ వేశారు, చెట్టుకి కార్ గుద్దబోయారు, అప్పుడే అటువైపుగా భూమి వచ్చి మీ ప్రాణాలను కాపాడింది మామయ్య అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక దాంతో అమ్మ భూమి చెర్రీ చెప్పేది నిజమా అని అలా భూమి వైపు ఎమోషనల్గా చూస్తూ ఉంటాడు. ఇక దాంతో అవును నాన్న, మీకంటే నాకు ఎవరు ముఖ్యం కాదు, అమ్మ లేకపోయినా సరే నేను కేవలం మీకోసమే మీ మీదే పంచ ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాను, అటువంటిది మీకేదైనా అయితే నేను తట్టుకోలేను నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఉండండి నాన్న, మీకోసమని భోజనం తీసుకొని వస్తాను అని చెప్పి భూమి లోపలికి వెళ్ళి భోజనం తీసుకొని వస్తూ ఉంటే, ఇదేంటి భూమి గగన్ ఇద్దరు డ్యాన్స్ అకాడమీ దగ్గర ఉన్నారని అపూర్వ చెప్పింది కదా అని శరత్చంద్ర అంటూ ఉంటే, ఏంటి మీరు అపూర్వ అత్తయ్య మాటలు విని అక్కడికి వెళ్ళారా మామయ్య? అయినా అపూర్వ అత్తయ్య గురించి మీకు తెలిసిందే కదా, భూమి అంటే అత్తయ్యకి అస్సలు పడదు, కాబట్టే భూమి గురించి మీకు అలా చెప్పి ఉంటుంది. డ్యాన్స్ అకాడమీకి అన్నయ్య రాలేదు మామయ్య, అయినా ఆ తార అన్నయ్యని రాణిస్తుందా ఏంటి? ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కదా, పాపం గగన్ అన్నయ్య రాకపోయినా భూమి ఒక్కతే వెళ్ళి అక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చి నెక్స్ట్ రౌండ్కి కూడా క్వాలిఫై అయిందని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక దాంతో శరత్చంద్ర, ఆ అపూర్వ ఇంత మోసం చేస్తుందా అని చెప్పి మండిపడుతూ, నా కూతురు భూమిని అనవసరంగా తొందరపడి అపార్థం చేసుకున్నాను అని చెప్పి శరత్చంద్ర చాలా బాధపడిపోతూ ఉంటాడు. నాన్న తినండి నాన్న అని చెప్పి భూమి ఎంతో ప్రేమగా శరత్చంద్రకు భోజనం తినిపిస్తుంది. చాలమ్మా, కడుపు నిండిపోయింది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత భూమి ఒక చోట నిలబడి ఆలోచిస్తూ ఉంటే శరత్చంద్ర అక్కడికి వస్తాడు. అమ్మ భూమి, నువ్వు తిన్నావా అమ్మ అని చెప్పి అంటూ ఉంటే, లేదు నాన్న, తినాలని లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. గగన్ గురించి ఆలోచిస్తూ భూమి లోపల ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు శరత్చంద్ర భూమితో, అమ్మ భూమి, దేని గురించి అమ్మ బాధపడుతున్నావో నాతో ఏదైనా చెప్పాలా, చెప్పమ్మా అని అంటూ ఉంటే, ఏం లేదు నాన్న అంటూ, అపూర్వ పిన్ని అమ్మను చంపేసిందన్న నిజం తెలిస్తే మీరు ఏమైపోతారో అనుకున్నాను అని అంటూ ఉంటే, ఇక అప్పుడు శరత్చంద్ర, నా శోభను చంపింది ఆ అపూర్వైనా సరే ఇంకెవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదిలిపెట్టనమ్మా, వాళ్ళకు తగిన శిక్ష పడేలాగా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు భూమి శరత్చంద్రను హత్తుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అలా శరత్చంద్ర భూమిని ఓదారుస్తూ ఉంటాడు. ఇదంతా కూడా అపూర్వ నక్షత్ర ఇద్దరు కూడా చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. మమ్మీ చూసావు కదా, తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఒకటి ఎలా అయ్యారో, ఇప్పుడు మనం డాడీకి పరే వాళ్ళం అయిపోతాము, ఆస్తిలో మనకి చిల్లి గవ్వ కూడా దక్కదు,
మనం రోడ్డున పడాల్సిందే అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే, నేనుండగా అలా ఇలా జరగనిస్తాను అనుకున్నావే, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వను. ఈ భూమికి రేపు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్తుంది కదా, ఆ గగన్ గాడు భూమి ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు స్టేజ్ మీద డ్యాన్స్ చేయడానికి వీల్లేదు, ఆ శోభచంద్ర కళను నిజం చేయడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటే, ఏం చేయబోతున్నావు మమ్మీ అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. వెయిట్ అండ్ సీ అని చెప్పి అపూర్వ కన్నింగ్గా నవ్వుతూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే భూమి గగన్కి ఫోన్ చేస్తుంది. బావా వస్తున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే, వస్తున్నాను భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు తారా కూడా అక్కడికి వచ్చి, గగన్ గారు పదండి, నేను కూడా మీతో పాటు వస్తానని చెప్పాను కదా అంటూ గగన్తో కలిసి డ్యాన్స్ అకాడమీ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటుంది. మరోవైపు భూమి కూడా ఇంటి దగ్గర నుండి బయలుదేరి వస్తూ ఉంటుంది. అలా భూమి ఒంటరిగా బయలుదేరి వస్తూ ఉంటే, ఇకప్పుడు అపూర్వ కుట్ర ప్రకారం భూమి కారు వెళ్తున్న డ్రైవర్, మేడం కారు ఆగిపోయింది మేడం అని చెప్పి మధ్యలోనే వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో భూమి ఇదేంటి టైం అవుతూ ఉంటే ఇప్పుడు కారు ఆగిపోవడం ఏంటి అని చెప్పి అలా కారు దిగి అక్కడ క్యాబ్ బుక్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలో కొంతమంది రౌడీలు అటువైపుగా వచ్చి భూమిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. భూమిని ఒక బిల్డింగ్లోకి తీసుకుని వెళ్ళి తనని కట్టిపడేస్తారు. మర్యాదగా కామ్గా కూర్చో, లేకపోతే చంపేస్తామని చెప్పి రౌడీలు భూమిని బెదిరిస్తూ ఉంటారు. మరోవైపు సుధాచంద్ర, గగన్, మరికొంతమంది డాన్సర్స్ వీళ్ళంతా కూడా అకాడమీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ముందుగా కొంతమంది స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. ఇక అప్పుడు సుధాచంద్ర గగన్తో, గగన్ భూమి రెడీగానే ఉంది కదా, ఇప్పుడు కాసేపట్లో మీరిద్దరూ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు గగన్ భూమి రాలేదని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. మేడం రెడీగానే ఉన్నాము అని చెప్పి గగన్ సుధాచంద్రకు చెబుతూ ఉంటాడు. మరోవైపు అపూర్వ తారాకి ఫోన్ చేస్తుంది. తారా, నీకు నిన్న ఆ భూమి వల్ల అవమానం జరిగిందని చెప్పావు కదా, ఈరోజు అందరి ముందు ఆ భూమికి అవమానం జరగబోతుంది. దాన్ని నేను కిడ్నాప్ చేయించాను. అది ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, వాళ్ళ అమ్మ కళను నిజం చేయలేదు అని అంటూ ఉంటే, మీరు చెప్పేది నిజమా నిజమా అమ్మ అని చెప్పి తార ఆనందపడిపోతూ ఉంటుంది. మరోవైపు గగన్ భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు. భూమి, అమ్మ ఎలాగైనా సరే నీ కళను ఈరోజు నిజం చేద్దామంటే ఆ అపూర్వ రౌడీలతో నన్ను కిడ్నాప్ చేయించింది. ఎలాగైనా సరే నువ్వే నాకు మార్గం చూపించు, బావకు నేను ఇక్కడ ఉన్నానని తెలియజేయి, అప్పుడు ఎలాగైనా సరే బావ నన్ను విడిపించి తీసుకువెళ్తాడు అని చెప్పి భూమి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. గగన్ భూమికి కంటిన్యూస్గా ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటే ఏం జరుగుతుంది, ఎట్టి పరిస్థితులను భూమి అయితే ఈరోజు రాకుండా ఉండదు, సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి గగన్ కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక రౌడీలో భూమి ఫోన్ని అక్కడే కుర్చీ దగ్గర పడేయడంతో అది స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో ఇకప్పుడు భూమి ఆఫ్ అయిన తన ఫోన్ని ఎలాగైనా సరే ఆన్ చేయాలని చెప్పి తన కాలితో కింద పడిపోయిన ఫోన్ని దగ్గరికి లాక్కుంటుంది. తర్వాత తన కాలితోనే ఫోన్ని ఆన్ చేసి గగన్కి ఫోన్ చేస్తుంది. భూమి భూమి ఎక్కడున్నావు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటే, ఇక స్పీకర్లో భూమి ఫోన్ మాట్లాడుతూ, బావా ఇక్కడ ఒక బిల్డింగ్లో ఆ అపూర్వ మనుషులు నన్ను కట్టిపడేశారు బావా అని చెప్పి, ఎలాగైనా సరే అమ్మ కళను నిజం చేయాలి, ఇంకా 15 minutes మాత్రమే టైం ఉంది పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, ప్లీజ్ బావా రా బావా ఎలాగైనా కాపాడు అని చెప్పి అంటూ ఉంటే, నువ్వేం కంగారు పడకు భూమి, నేను వస్తున్నాను, నాకు లొకేషన్ పంపించు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి గగన్కి లొకేషన్ పంపిస్తుంది. ఇక ఇంతలో ఆ రౌడీలు, చూడు తప్పించుకోవాలని చూసావంటే చంపేస్తాను, ఇక్కడే ఉండు, మేము టీ తాగొస్తామని చెప్పి వాళ్ళు బయటకు వెళ్తూ ఉంటారు. ఇక ఇదంతా కూడా గగన్ ఫోన్లో వింటూ ఉంటాడు. భూమి నువ్వేం టెన్షన్ పడకు, నేను వచ్చేస్తున్నాను అని చెప్పి అలా గగన్ భూమి ఉన్న చోటుకు వచ్చి కట్లు విప్పుతూ ఉంటే, అప్పుడే రౌడీలు, ఏరా దాన్ని విడిపించడానికి వచ్చావా, అయితే దాంతోపాటు నువ్వు కూడా చావంటూ గగన్ మీద అటాక్ చేస్తూ ఉంటే, గగన్ వాళ్ళందరినీ కూడా చితక్కొట్టి భూమిని కాపాడుతాడు. బావా వచ్చేసావా అంటూ భూమి గగన్ని గట్టిగా హక్ చేసుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
గగన్ కూడా భూమిని గట్టిగా హత్తుకొని తనని ముద్దాడుతూ పదభూమి వెళ్దామంటూ పర్ఫార్మెన్స్ టైం అవుతుందని చెప్పి ఇక అలా డ్యాన్స్ అకాడమీ దగ్గరికి వచ్చి ఇద్దరు కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటే తార షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఆంటీ ఈ భూమిని కిడ్నాప్ చేయించానని చెప్పింది కదా, మరి ఎలా వచ్చింది అని చెప్పి అలా షాకింగ్గా చూస్తూ ఉంటే గగన్ భూమి ఇద్దరు కూడా అలా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వడం చూసి సుధాచంద్ర హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అలా సుధాచంద్రతో పాటు అందరూ కూడా భూమి గగన్ల పర్ఫార్మెన్స్కి చప్పట్లు కొడుతూ ఉంటారు. మరి మొత్తానికి ఆ విధంగా గగన్ అయితే భూమిని తన ఆశయాన్ని రెండింటిని కూడా కాపాడతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్ తెలుసుకున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.